సయాటికా సమయంలో వేటిని తిన్నా తినకపోయినా వీటిని మాత్రం ఖచ్చితంగా తినండి. సయాటికా అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది? ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది, కొన్నిసార్లు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం సయాటికా గురించి పూర్తిగా తెలుసుకుందాం. సయాటికా పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే. సయాటికా ఈ సమస్య యొక్క ప్రధాన లక్షణం నడుము కింద భాగం నుండి కాలు వరకు నొప్పి వ్యాపించి ఉండడం. ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది, కొన్నిసార్లు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. నొప్పి, వీక్నెస్, తిమ్మిర్లు నడుము కింద భాగం నుండి కాళ్ళ వరకు వ్యాపించి ఉంటాయి. ముఖ్యంగా సయాటికా వల్ల కాళ్ళల్లో బలహీనత ఏర్పడుతుంది. అడుగు తీసి అడుగు వేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ చాలాసేపు కూర్చొని ఉన్నా లేదా నిలబడి ఉన్నా, అలాగే రోజువారీ పనులు చేస్తున్నా కూడా తీవ్రతరం అవుతూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా అరిచినప్పుడు కూడా సయాటికా నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం సయాటికా గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, వీటితో పాటు సమస్యని పూర్తిగా ఎలా నయం చేసుకోవాలి, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ సమస్యకు ఎలాంటి మందులు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. అతి ముఖ్యంగా సయాటికా సమయంలో ఎలాంటి ఫుడ్స్ని మీరు తీసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఈ సమస్యలో డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకవేళ మీరు సయాటికా నుండి శాశ్వతంగా విడుదల పొందాలంటే ఈ వీడియో మీకు చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హెల్త్ గురించి ముఖ్యమైన విషయాలు అందరికంటే ముందుగా మీరే తెలుసుకోగలరు. మీరు ఇచ్చే ప్రోత్సాహం ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. పదండి, మొట్టమొదటగా అసలు సయాటికా అంటే ఏంటో చూద్దాం. నొప్పి మీకు బాగా ఎక్కువైనప్పుడే మీరు సయాటికా అనే పదాన్ని విని ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వ్యాధిని ఎదుర్కొంటామో అప్పుడే దాని గురించి తెలుసుకుంటాం. మన శరీరంలో ఏ విధంగా అయితే రక్తనాళాలు ఉంటాయో అదేవిధంగా సయాటికా అని పిలువబడే ఒక నరం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలోని అతి పెద్ద నరం. ఇది స్పైనల్ కార్డ్ నుండి మొదలై కాలి కింద భాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ నరం యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఇది కాళ్ళల్లో ఉన్న మజిల్స్కి సంకేతాల్ని అందిస్తుంది. ఈ సయాటికా నరంలో తిమ్మిర్లు, నొప్పి, వీక్నెస్ ఏర్పడితే సయాటికా అనే మెడికల్ కండిషన్కి దారితీస్తుంది. ఇప్పుడు మీరు సయాటికా అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అసలు సమస్య ఎందుకు మొదలవుతుంది? ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా కారణాలను కూడా తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం డిస్క్ హెర్నియేషన్. వెన్నుపూసల మధ్యలో కుషన్ వంటి పదార్థం ఉంటుంది. దీన్నే డిస్క్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సయాటికా నరం డిస్క్ వల్ల కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి దానిపై ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఇక రెండవ కారణం స్పైనల్ స్టీనోసిస్. స్పైనల్ స్టీనోసిస్ అనేది స్పైనల్ కెనాల్ ఇరుకుగా మారడం. ఇది వెన్నుపాము మరియు సయాటికా నరంపై ఒత్తిడికి కారణమవుతుంది. మూడవ కారణం స్పాండైలోలిస్థెసిస్. స్పాండైలోలిస్థెసిస్ అనేది వెన్నుపూస దాని స్థానం నుండి ముందుకి లేదా వెనక్కి జారడం. ఈ పరిస్థితిలో కూడా సయాటికా నరంపై ఒత్తిడి పడుతుంది. విపరీతమైన నొప్పి తలెత్తుతుంది. నాలుగవ కారణం మజిల్ స్ట్రెస్. ఒకవేళ మీ శరీరంలో ఉన్న మజిల్స్ స్ట్రెస్కి గురైతే అప్పుడు కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఐదవ కారణం ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల సయాటికా నరంపై ఒత్తిడి ఏర్పడుతుంది. వీటితో పాటు ఇతర కారణాలు కూడా ఈ సమస్యకి దారితీస్తాయి. ఉదాహరణకి వయస్సు పెరగడం, అధిక బరువు ఉండడం, అలాగే దీర్ఘకాలికంగా ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే అప్పుడు కూడా ఈ సమస్య మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు సయాటికా అంటే ఏమిటి, దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయానికి వస్తే ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్.
సయాటికా సమయంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. కాబట్టి ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోండి. ఈ సమస్యతో బాధపడేటప్పుడు నొప్పిని దూరం చేయడానికి ఇవి అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని, నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలో వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఇ, వైటమిన్ కే మరియు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ నరాల పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ని రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అలాగే సయాటికా నరం యొక్క వాపుని తగ్గిస్తాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మీ డైట్లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ మరియు వాల్నట్స్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా తీసుకుంటూ ఉండండి. ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగండి. పాలల్లో పసుపు వేసుకొని తాగితే శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందని మనం చిన్నప్పటి నుండి వింటూనే వస్తున్నాం. కాబట్టి పసుపు కలిపిన పాలను ప్రతిరోజు తాగండి. కావాలంటే మీరు ఇందులో కాస్తంత మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. మిరియాల పొడిని కలపడం వల్ల ఈ పాల యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది. ఇంకొక సులువైన టిప్ ఏంటంటే జింజర్ వాటర్. కాస్తంత తరిగిన అల్లాన్ని తీసుకొని నీటిలో బాగా మరిగించి ప్రతిరోజు తాగండి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మీ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కానీ గుర్తుంచుకోండి, సయాటికాని డయాగ్నోస్ చేయించడం మర్చిపోకండి. డయాగ్నోస్ చేయించడం వల్ల ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఈ సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. ఈ సమస్యకి మీ ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి. పర్మనెంట్ సొల్యూషన్ అందించవు. ఆయుర్వేదంలో ఈ సమస్యకి నిర్గుండి, రాస్న, పంచకర్మ, అభ్యంగ, వస్తి, స్వేదన, మేరు చికిత్స వంటి ప్రభావవంతమైన హెర్బ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎక్కడో విని, చదివి లేదా చూసి ఆయుర్వేద మందులు వాడవద్దు. ఎందుకంటే మీ బాడీని పూర్తిగా స్టడీ చేసి సిఫార్సు చేసిన మందులు మాత్రమే మీ సమస్యను శాశ్వతంగా నయం చేయగలవు. అందువల్ల మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్లో కన్సల్ట్ కూడా అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కావాలంటే మీరు నేరుగా వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా వద్ద 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 8 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలను మరియు 1 లక్ష పైగా కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాము. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు కూడా మాకున్నాయి. మేము మొదట మీ లక్షణాలను చూసి మీ బాధను అర్థం చేసుకుంటాము. ఆ తర్వాత ఎలాంటి మెడిసిన్ మరియు థెరపీలు సిఫార్సు చేస్తామంటే వాటిని వాడిన తర్వాత మీకు వ్యాధి యొక్క దాఖలాలు కూడా కనిపించవు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.